అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలెలగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు బలవంతులు అని మనం అడిగినప్పుడు వారు చెప్పే సమాధానం తెలుసా? డబ్బున్నవారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, సినిమా యాక్టర్లు, వ్యాపారవేత్తలు, ప్రతి ఉదయాన్న జిమ్కి వెళ్ళి కండలు పెంచుతారు చూసారా, వారు బలవంతులు అంటారు. కానీ నేనేమంటాను తెలుసా? వారెవ్వరు బలవంతులు కాదు. ఈ ప్రపంచంలో నిజమైన బలవంతులు ఎవరంటే, ఎవరైతే మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థన ద్వారా ప్రభు దగ్గర నుంచి సరైన జవాబులు పొందుకుంటున్నారో వారే ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులు. ఎందుకంటే అల్పులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు ప్రభువైపు చేతులు చాపి అయ్యా అని మొరపెట్టగా సూర్యచంద్రులను దేవుడు ఆపేశాడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు మోషే ప్రభువైపు చూసి తన కర్రను సముద్రం వైపు చాపగా ఆ ప్రభు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చారు. ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడైనా అట్లాంటి కార్యాలు జరిగించగలడా? ఏ బలవంతుడైనా, ఏ రాజకీయవేత్తైనా అలాంటి కార్యాలు చూపించగలడా? ఎవ్వరూ చేయలేరు. కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీ పట్ల, నా పట్ల దేవుడు అలాంటి కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. అందుకే మన దగ్గర ఏమీ లేదని బాధపడద్దు. అయ్యా మాకు జనబలం లేదయ్యా, మాకు ధనబలం లేదయ్యా, మా పక్షాన్ని ఎవరు ఉండట్లేదయ్యా అని మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే శక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నీ పక్షాన, నా పక్షాన ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. దావీదుకు కూడా బలమైన శత్రులు ఆయన మీద పడినప్పుడు దావీదు ప్రభు వైపు చూశాడు. దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించారు. అందుకే అనుభవంతో ఈ కీర్తన రాస్తూ అంటున్నారు. కీర్తనల భాగం 18వ అధ్యాయము 17వ మాట చదవగలిగితే, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. దావీదుని ద్వేషిస్తున్న వారు దావీదు కంటే బలవంతులు. కానీ అంతమంది కుట్రల నుండి, అంతమంది పగవారి దగ్గర నుంచి దేవుడు దావీదుని అద్భుతమైన రీతిలో పైకి తీసుకొచ్చారు. ఉదాహరణకి మీకు మాట చెప్పనా? మీకు కబడ్డీ ఆట బాగా తెలుసు. ఒక వ్యక్తి ఎదుటి బరిలోకి వెళ్ళినప్పుడు ఇంచుమించు ఒక 10 మందో 8 మందో ఒకరిని గట్టిగా పట్టుకొని వారిని అక్కడ లాక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క వ్యక్తి వారందరినీ జయించుకొని ఒకవేళ ఆ బరిని దాటి గీత పట్టుకున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం తెలుసా? ఆ ఒక్కడు 8 మందిని జయించాడయ్యా, ఆ ఒక్కడు 10 మందిని జయించాడయ్యా, ఎంత బలవంతుడో అని మనం ఎలా అయితే చప్పట్లు కొడతా ఉంటామో, దావీదుకి తనకుండే శత్రువులు ఎట్లాంటి వారు తెలుసా? దావీదు కంటే బలవంతులు, దావీదు కంటే జ్ఞానవంతులు, దావీదు కంటే శక్తి కలిగిన వారు. కానీ అలాంటి బలవంతుల చేతుల నుండి ఒంటరిగా ఉండిన దావీదుని నా ప్రభు విడిపించి అతన్ని సింహాసనం ఎక్కించాడు. అంటే మీరు ఆలోచించండి, దావీదు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో. దావీదు మాత్రమే కాదు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు కూడా అదే దేవుడు గనక మన విశ్వాసముతో ప్రభు వైపు చూచి, అయ్యా నాకెవ్వరు లేకపోయినా పర్లేదు, నువ్వు ఒక్కడ ఉన్నావన్న ధైర్యంతో బ్రతికేస్తున్నానని నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే ఎవ్వరు నేనేమీ చేయలేరు. ఎన్ని కుట్రలు పనినా ఏ హాని నీకు తగులకుండా నా ప్రభు నీకు క్షేమాన్నిచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ పక్షానున్నారు. గాడ్ బ్లెస్ యూ.